హాయ్, నేను మీ పీవీఆర్. బిగ్ బాస్ అప్డేట్ విషయానికి వస్తే నేను గత 3-4 డేస్ నుంచి చెప్తున్నట్లే నిఖిల్ అండ్ సోనియా మధ్య ఒక ట్రాక్ అయితే నడుస్తుందని చెప్తున్నాను. నిన్నటి ప్రోమోలో కూడా ఆ ట్రాక్ ఎస్టాబ్లిష్ చేస్తూ బిగ్ బాస్ ప్రోమో అయితే కట్ చేశాడు. నువ్వు సిగరెట్ మానేస్తే నీకు ఏది కావాలంటే అది ఇస్తానంటూ సోనియా ఆఫర్ చేసింది. ఆ మాటకి నిఖిల్ కి కాసేపు అయితే మైండ్ బ్లాక్ అయిపోయింది. సో దీన్ని అంటే ఎపిసోడ్ గమనిస్తే మాత్రం నిఖిల్ ని ట్రాప్ లో పడేసే ఉద్దేశంతోనే సోనియా బిహేవ్ చేస్తుందని అర్థమవుతుంది. సో హౌస్ లో ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ సపోర్ట్ కావాలి. ఆ కోణంలో సోనియా అయితే మంచి ప్లాన్ అయితే వేసింది. మరి నిఖిల్ దీన్ని పర్సనల్ గా తీసుకుంటారా లేక గేమ్ పరంగా తీసుకుంటారా అనేది చూడాలి. పర్సనల్ గా తీసుకుంటే మాత్రం నిఖిల్ తన గేమ్ ని కోల్పోయి సోనియా చేతుల్లోకి వెళ్ళటం అయితే ఖాయం. లేదు ఇది ఒక ఆర్ట్ లో భాగం అనుకుంటే మాత్రం దాన్ని బ్యాలెన్స్ గా చేసుకుంటూ వస్తే నిఖిల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉంటాడు. లేదు అనుకుంటే మాత్రం తన బ్యాక్ సీట్ లోకి వెళ్ళటం ఖాయం. అదే విధంగా పృథ్వీ కావచ్చు, అభినవన్ కావచ్చు, మణికంఠన్ కావచ్చు, సోనియా గ్రిప్ లో పెట్టుకుంది. సమయం దొరికిన ప్రతిసారి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తుంది. మిగిలిన హౌస్ మేట్స్ మీద ఒక రకమైన నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసేలాగా తను బిహేవ్ చేస్తుంది. గత సీజన్ తో పోల్చుకుంటే హౌస్ లో ఇంకా ప్రాపర్ గా లవ్ ట్రాక్ అనేది సెట్ కాలేదు. ఖచ్చితంగా ఎవ్రీ సీజన్ లో 1 or 2 pairs లవ్ ట్రాక్స్ అయితే నడిపిస్తారు. ఈ సీజన్ విషయానికి వస్తే నిఖిల్ అండ్ సోనియా ట్రాక్ ఒకటి, పృథ్వీ అండ్ విష్ణుప్రియ. ఈ రెండు జంటల్లో కూడా విష్ణుప్రియ పృథ్వీని ఫ్లడ్ చేసే విధంగా మాట్లాడుతుంది. మరోపక్క సోనియా నిఖిల్ కి ట్రై చేస్తున్నట్టు మాట్లాడుతుంది. ఫీమేల్స్ కంటెస్టెంట్స్ ఇద్దరు మేల్ కంటెస్టెంట్స్ తో ర్యాప్ పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఈ ఇద్దరు నిఖిల్ కావచ్చు, పృథ్వీ కావచ్చు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. వాళ్ళ సపోర్ట్ మాకుంటే హౌస్ లో ఇంకొన్ని రోజులు సస్టైన్ కాగలం అనే ఉద్దేశంతోనే ఆ ఇద్దరు ఈ రకమైన ట్రాక్ నడపడానికి సిద్ధపడ్డారు. ఇది ఆ గేమ్ లో భాగమే కాబట్టి వాటిని మనం తప్పు పట్టడానికి లేదు. మరి ఈ విషయాన్ని పృథ్వీ కావచ్చు, నిఖిల్ కావచ్చు ఎంతవరకు అర్థం చేసుకుంటారనేది మాత్రం పెద్ద టాస్క్.